బావా రాత్రి చెన్నింటికి వెళ్ళామనుకుంటా. వెళ్ళాను. దాని మొగుడు డ్యూటీకి వెళ్ళలేదు, దరిద్ర కొట్టేది ఇంటికాడే దాపిరిచ్చాడు. అయితే రాత్రి ఆకలితో పడుకున్నాను మాట. ఆకలి కాదు కానీ అర్ధ ఆకలితో పడుకున్నాను లేరా. ఒరే రామయ్య, ఎక్కడికి వెళ్తున్నావురా? పొలానికి పిండి కొట్టడానికి వెళ్తున్నాను. పిండి చేను కొట్టు, పంపు చెట్టుగాడు కాదు. ముసల్లా కొడుకు పొద్దున్నే తయారయ్యా. మన ఎమ్మెల్యే వచ్చారు. నమస్కారం అయ్యా. నమస్తే ఎమ్మెల్యే గారు. అందరు మంచిగా ఉన్నారా? 400 గడప, 4000 ఓట్లు. వీరేంద్ర నలుగురే ఉన్నారు చెట్టు కింద. పొలానికి వెళ్ళారయ్యా, కానీ చెబుట్లో వచ్చేస్తారు. సమాచారం లేకుండా ఇలా వచ్చారేంటయ్యా? మీ అందరికి తెలిసే ఉంటది కదా, ఈసారి కూడా టికెట్ మనకే వచ్చింది. రేపే నామినేషన్. మీ అందరిని కలిసి శుభవార్త చెబుదామని వచ్చిన. ఈసారి కూడా గెలుపు అందేనయ్యా, మీరేం భయపడకండి. బంపర్ మెజారిటీతో గెలుస్తారు. మీ అందరు ఉన్నాక నాకేం భయం. మనోళ్ళందరినీ ఇక్కడికి పిలవండి. ఈలోపు నేను ఊర్లోకి పోయి చూస్తాను. రండి. రే రండిరా, ఊళ్ళోకి వెళ్ళి జనాలు తీసుకొద్దాం. బాబు నాకేమైనా లెటర్ వచ్చిందా? వచ్చిందిరా, ఇదిగో. ఈసారన్నా జాబ్ వచ్చిందా? రాలేదు బాబు. ఈ గవర్నమెంట్ జాబ్లో ఎందుకు వస్తారా? ప్రైవేట్ జాబ్ తీసుకోపో. అమ్మా నమస్తే. అమ్మని అమ్మ, ఇదేంటి? వస్తే పిల్లమ్మ, ఏంటి ఎమ్మెల్యే గారు వచ్చారు, ఇంకా చేపలు తమ్ముతున్నావా? ఇప్పుడేంది, చేపను వదిలేసి ఆయన దోమంటావా? నోరు ముయ్యవే, వాళ్ళు కానీ వింటే ఇంకేమైనా ఉందా? త్వరగా చేయవే, వాళ్ళు వచ్చేస్తారు. ఏం రామాయ్, ఏమమ్మా బాగున్నావా? ఏం చేపమ్మా అది? వచ్చేయ్యా. బొచ్చనా? బొచ్చంటే ముళ్ళు ఎక్కువ ఉంటాయి కదా. మరే అయ్యా, మానూరు చెరువే కదా, దిగితే ఇదే మిగిలింది. సరే గాని ఈసారి ఎలక్షన్ లో ఓట్లేసి గెలిపించండి. ఏం రామాయ్? ఆ పిఏ, ఈసారి ఎలక్షన్ లో గెలిచినాక మన ఊరోళ్ళందరికీ పులుసుతోటి భోజనాలు పెడదాం. పా. 10 ఏళ్ల నుంచి ఇక్కడ జనాలు పులిసిపోతుంటే పులుసుతో భోజనాలు పెడతాను. వస్తాయి, నోరు ముయ్యవే, వాళ్ళు కానీ విన్నారా మనకు పులిసిపోద్ది. సరే ఎలక్షన్ లో ఓట్లు వేయాలి. ఏం ప్రమిళమ్మ బాగున్నావా? పిల్లలు స్కూల్ పోతుర్రా? వస్తా మరి, జాగ్రత్త అందరు. నమస్తే. నమస్తే బామ్మగారు, బాగున్నారా? ఏంటి అంటున్నాడు? బాగున్నావా అని అంటున్నారా? నన్ను బాగున్నావా అంటానికి వీడెవడు? ఓ ముసల్దాన మన ఎమ్మెల్యే గారే. ఓ మన పరందామయ్య గారు బిడ్డ ఎమ్మెల్యేనా? బామ్మ పింఛన్ వస్తుందా? రావట్లేదయ్యా, మీ నాయనతోటి అవన్నీ పోయినాయి. ఏ పిఏ, ఏంటి పింఛన్ వస్తలేదంటుంది? వస్తుంది సార్, వస్తుంది. వస్తుందంట కదనే. వాళ్ళ దాకా వస్తుంది, మా దాకా రాదు నాయన. సరే సరే, ఎండ ఎక్కువగా ఉంది, వెళ్ళండి వెళ్ళండి, నీడకపోండి. సరే ఈసారి ఓటే అందరికి మనోళ్ళకి కూడా. మా పరందామయ్య గారి బిడ్డవుగా యాత్తంలే ఓటు. అందరు రచ్చపడే దగ్గరికి వచ్చారంట, మనం వెళ్దాం పదండి సార్. సరే పా వెళ్దాం. ఈ గవర్నమెంట్ జాబ్లో ఎందుకు వస్తారా? ప్రైవేట్ జాబ్ తీసుకోపో.
రేయ్ ఏంట్రా ఈ పిచ్చి పని? ఈ రోజు నీ రిజల్ట్ అని నీ దగ్గరకు వచ్చా, నువ్వేమో ఇలా చేస్తున్నావు. అసలు ఏమైంది? ఏమైందంటే ఏం చెప్పండి రా, రికమెండేషన్స్ డొనేషన్స్ లేదే గవర్నమెంట్ జాబ్ రావట్లేదు. అలా కాదని ప్రైవేట్ జాబ్ ట్రై చేస్తుంటే ఎక్స్పీరియన్స్ లేదంటున్నారు. ఉన్న సుగ్రపేటలో ఉద్యోగం పోయింది. ఎలాంటి ఉద్యోగం లేకుండా మళ్ళీ పేదోళ్ళు ఎలా బతకలరా? ఉద్యోగం రాకపోతే చచ్చిపోతావా? అయ్యా నానాజీ, ఎందుకు చేసావురా ఈ పిచ్చి పని? ఉద్యోగం లేకపోతే మనకున్న అరకును పండించుకుని ఎలాగోలా బతుకుతాం. కానీ నువ్వే లేకపోతే నేనేమైపోతాను రా. చూడురా, ఒక్కసారి అమ్మని చూడు. నువ్వు చనిపోతే అమ్మ పరిస్థితి ఏమవుతుంది చెప్పు. అమ్మకి నా మొహం ఎలా చూపించాలో తెలియక చచ్చిపోదాం అనుకున్నాను రా. అసలు మన ఊర్లో ఉన్నా ఆ షుగర్ ఫ్యాక్టరీ మూసేయకపోతే మన బతుకులు ఇలా ఉండేవి కదరా. ఈసారి కూడా ఎమ్మెల్యే గారికి టికెట్ ఇచ్చారంట. అవునా? అందుకే అప్పుడిప్పుడే పిలిచినప్పుడు వచ్చారు. మళ్ళీ అప్పుడు వచ్చి నమస్తే, అంతా మంచిగున్నారా? ఏం కుమార్, అంతా మంచిగానా? అవునయ్యా, ఏం సీనా, నీ కూతురు పెళ్ళైంది, అంతా మంచిగానా? అంతా మంచిగా ఉందయ్యా. ఓ నా గ్రామ ప్రజలారా, మన మధ్యలో ఉన్నటువంటి ఆత్మీయతను దూరం చేసుకోవడం నాకే మాత్రం ఇష్టం లేదు. మీరు నా ఆత్మ బంధువులు. మీరే నా అన్నలు, అక్కలు, చెల్లెండ్లు, తమ్ముళ్ళు, నా తల్లిదండ్రులు మీరే. మీరు నేను వేరు కాదని తెలియజేయడానికి 2 సార్లు అత్యంత మెజారిటీతో గెలిపించారు. ఈసారి కూడా గెలిపిస్తారు. శ్రీకృష్ణుడికి కుచేలుడు ప్రేమతో అటుకులు పెట్టినట్టు ఈసారి కూడా మీరు నా మీద చూపించే అభిమానం ఈ రాష్ట్రానికి తెలియపరిచే అవకాశం వచ్చింది. ఇవి ఎన్నికలు కావు. మీరు నా మీద చూపించే అభిమానానికి, ప్రేమకు చిన్న పరీక్ష. అలాగే నన్ను ఓడించాలని ఈ ప్రత్యర్థులు ఎన్నో ఆశలు మీకు కల్పిస్తారు. అవన్నీ కల్పితాలని గుర్తుంచుకోండి. ఈసారి గెలుపు మా అన్నదే అని వాళ్ళకు గుర్తు చేయండి. గెలిచి చూపిద్దాం. రేపు మనందరం కలిసికట్టుగా వెళ్ళి నామినేషన్ వేసి అపోజిషన్ వాళ్ళకి మన పవర్ ఏంటో చూపిద్దాం. చూపిద్దాం చూపిద్దాం. ముందు 10 సంవత్సరాల్లో మీరు చేసిన అభివృద్ధి అంటే చూపించండి. మీరు చేసిన పనుల వల్ల ఎంతో మంది బతుకులు మారాయో చూపించండి. అప్పుడు పవర్ చూపిద్దాం. ఎవర్రా మీరు? పని పాట లేని పారంబోకులు బాబు, ఊరి మీద పడి తిరుగుతుంటారా? అవును సార్, మీ ఆఫీస్ చుట్టూ కూడా 10 సంవత్సరాల నుండి తిరుగుతూనే ఉన్నాం. ఏంటి పియ వీడు చెప్పేది? అవును సార్, మన ఆఫీస్కి చాలాసార్లు వచ్చారు. దేనికి? మన లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేసి ఉద్యోగాలు ఇస్తామన్నా కదా సార్, అందుకనే వచ్చారు. ఓ అదా. నీ పేరేంటి? రాము. చూడు రాము, ఈ 10 ఏళ్లగా అదే పని మీద ఉన్నా. తీరా చేద్దామనే లోపు మన పవర్ పోయింది. ఎలక్షన్ ముందు పవర్ ఉన్నదని చదువుకున్న నీకు తెలుసు కదా. ఈసారి గెలవగానే ఫస్ట్ చేసే పని అదే. నేను చెప్పలా సార్, ఈసారి కూడా ఇదే మాట చెప్తారని. సారు మాట మార్చే మనిషి కాదు. తమ్ముడు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజం సార్. మీ మాటలు నమ్మి
మా బతుకులు బజార్న పడిన మాట నిజం. మీరిచ్చిన హామీలు, చేసిన ప్రామిస్లు మా కన్ని గుర్తున్నాయి. మీకు గుర్తుంటే అందులో 4 చెప్పండి. రేయ్, పెద్దోళ్ళతో ఏంట్రా మాటలు? ఆయన మాటలన్నీ వట్టి మాటలే అని గుర్తు చేస్తున్నా. ఏంటి తమ్ముడు అలా అంటావు? మీలాంటి వాళ్ళ కోసం ఎన్నో పథకాలు పెట్టాం కదా, ఇంకేం కావాలి మీకు? ఇంకేం కావాలా? వికలాంగులకు 5,000 పెన్షన్ వస్తుంది కదా అని కాళ్ళు చెయ్యి విరగొట్టుకొని ఆ పెన్షన్ తో హాయిగా బతకొచ్చన్నట్టుంది మీరు చెప్పేది. రే రాము, ఎమ్మెల్యే గారితో అలాగేనా మాట్లాడేది? ఎలా అయ్యారు ఎమ్మెల్యేగా, మళ్ళీ ఎలా అవుతారు ఎమ్మెల్యేగా? మనం ఓట్లేస్తేనేగా. నాకు ఓట్లేయండి అని అప్పుడు అడిగినట్టే ఇప్పుడు అడుగుతాడుగా. అలాంటప్పుడు మనకు కావాల్సింది మనం అడిగితే తప్పు కాదు, అడక్కపోతేనే తప్పవుద్ది. మీరు పెట్టేవి పథకాలు కాదు, ప్రలోభాలు. ఈ పథకాల వల్ల బాగుపడే వాళ్ళు నీకు కనిపించట్లేదా? వీడిని చూడండి. మీ ఫ్యాక్టరీలో ఉద్యోగం పోగొట్టుకుని 10 సంవత్సరాలుగా గవర్నమెంట్ ఉద్యోగం రాక ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు. ఈ పథకాల వల్ల సోమరులైన వాళ్ళని, చెడిపోతున్న వాళ్ళని మీరు గమనించట్లేదా? మీరు ఆదాయం నుంచి చేస్తే ఆ పథకాల గురించి గొప్పగా చెప్పుకోవచ్చు. అప్పులు చేసి ఇస్తుంటే రాష్ట్రాన్ని ముప్పులో పెట్టినట్టేగా. తమ్ముడు, నువ్వు చిన్నవాడివి. రాజకీయం అనేది అంత చిన్న విషయం కాదు. చిన్న విషయం కానప్పుడు మాలాంటి చిన్న వాళ్ళతో ఈసారి కూడా ఓట్లేయమని ఎందుకు అడుగుతున్నారు? అది రాజ్యాంగపరమైన ప్రక్రియ రాము. అయితే మాది ప్రజాబద్ధమైన హక్కు. నువ్వెవరితో మాట్లాడుతున్నావు తెలుసా? తెలుసు సార్. ది గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్ పరందామయ్య గారు అబ్బాయి. ఆయన పేరు చెప్పి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మొదటిసారి గెలిచినప్పుడు ఫ్యాక్టరీ గురించి అడిగితే గెలిచిన వెంటనే ఓపెన్ చేస్తా అన్నారు. రెండోసారి గెలిచినప్పుడు అదే మాట, మళ్ళీ ఇప్పుడొచ్చి అదే మాట చెప్తున్నారు. చెప్పే మీరు మారకపోతే వినే మేమైనా మారాలిగా. ఒరే రాము, బ్యాటరీ అనేది ఆయన విషయం, దానికి మనకి సంబంధం ఏంట్రా? సంబంధం ఉంది. వాళ్ళ నాన్నగారు ఆ ఫ్యాక్టరీ కట్టిందే ప్రజల కోసం. ఏ రాము, అధిక ప్రసంగం ఇంకా ఆపు. ఏంటి సార్, నిజం చెప్తే అది అధిక ప్రసంగమా? ఇన్నాళ్ళు మీరు చెప్పిన అబద్ధాలన్నీ రాజకీయ ప్రసంగాలా? 20 ఏళ్లకు ముందు జరిగిన రాజకీయం అంతా ప్రజల కోసం, వాళ్ళ మేలు కోసం, వ్యక్తిగా మంచి పేరు సంపాదించుకోవడం కోసం. ఇప్పుడు జరిగే రాజకీయం ప్రజల్ని మభ్యపెట్టి, ప్రలోభపెట్టి, రెచ్చగొట్టి 1000 కోట్ల ఆస్తులు సంపాదించుకోవడం కోసం. అవునా కాదా? రాము బాగా అడిగాడు కదమ్మా. బాగా అడిగాడు. రే రామ్ గడు చెప్పింది నిజమే కదరా. 10 సంవత్సరాలు ఏం చేశాడు ఆయన? సార్ పంపించండి. సార్, మీరు సంపాదించింది డబ్బులు కాదు, జబ్బులు. మీ దగ్గరుంది కోట్లు కాదు, ప్రజలు మిమ్మల్ని నమ్మి వేసిన ఓట్లు. మీ కొడుకు రక్కేసులో దొరికితే కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని బయటికి తీసుకొచ్చారు. ఇక ఆస్ట్రేలియాలో ఉన్న మీ కూతురు కోట్ల చుట్టూ విడాకుల కోసం తిరుగుతుంది. పాపం మీ భార్య మానసికంగా, శారీరకంగా కుంగిపోయి క్యాన్సర్తో మంచాన పడ్డారు. అయినా ఆస్తుల మీద ఆశ చావట్లేదు, ప్రజల మీద ప్రేమ కలగట్లేదు, కడుపారా తినలేరు.
కంటారా నిద్రపోలేరు. ఏం చేసుకుంటారు సార్ ఇదంతా? మీరిచ్చే పథకాల వల్ల ప్రజలు లబ్ధి పొందుతున్నాం అనే భ్రమలో ఉన్నారు. కానీ దేశానికి ఉపయోగపడే శ్రామిక శక్తిని సర్వనాశనం చేస్తున్నారు. పదవున్నోడు, 1000 కోట్ల డబ్బున్నోడు గొప్పోడు కాదు. మనశ్శాంతి ఉన్నోడు గొప్పోడు సార్. అది మీ దగ్గరుందా? చెప్పండి సార్, ఉందా? ఉందా? ఇప్పుడు జరిగే రాజకీయం ప్రజల్ని మభ్యపెట్టి, ప్రలోభపెట్టి, రెచ్చగొట్టి 1000 కోట్ల ఆస్తులు సంపాదించుకోవడం కోసం. అవునా కాదా? అసమర్థులు నాయకులైతే వాళ్ళని ఎన్నుకున్న ప్రజలు కూడా అసమర్థులే. నాన్నగారి గొప్పతనం గురించి, ఆయన మంచితనం గురించి అందరికీ తెలుసు. మాలాంటి చదువుకున్న నిరుద్యోగుల కోసం ఆయనకున్న 100 ఎకరాల్లో 90 ఎకరాలు అమ్మేసి షుగర్ ఫ్యాక్టరీ కట్టి వారి కుటుంబాలకి ఉపాధి కల్పించారు. అలాంటి ఫ్యాక్టరీని ఆయన కాలం చేసిన 2 నెలలకే మూసేశారు మీరు. ఏంటండి అలా ఉన్నారు? ఏమైందో చెప్పండి. ఏం చెప్పమంటావు అని? నా అత్యాశ నన్ను ఓ అవినీతి పరుల్లా ఎలా మార్చిందో చెప్పమంటావా? ఏ ప్రజలైతే ఓట్లేసి నన్ను గెలిపించారో వాళ్ళు నన్ను ఎమ్మెల్యేగా చూసి భయపడుతున్నారే గాని నన్ను ఒక నాయకుడిగా ఇష్టపడతలేరని చెప్పమంటావా? ఏం చెప్పమంటావు? నేను కూడా మా నాన్న చూస్తూనే పెరిగాను. ఆయనలాగా మంచి చేయాలనే రాజకీయాల్లోకి వచ్చాను. కానీ ఒక్కసారి ఆ కుర్చీలో కూర్చున్నాక అధికార మదంతో, హోదా అనే మత్తులు చెయ్యకూడని తప్పులన్నీ చేశానని ఈరోజే అర్థమైంది. మీరు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో తెలియట్లేదు, కానీ మీరు మాట్లాడే మాటల్లో ఇదివరకు ఎప్పుడు చూడని పశ్చాత్తాపం కనిపిస్తుంది. అసలు ఏమైందండి? ఈరోజు మన సొంతూరికి వెళ్ళొచ్చాం. అక్కడ మీరు పెట్టేవి పథకాలు కాదు, ప్రలోభాలు. చెప్పే మీరు మారకపోతే వినే మేమైనా మారాలిగా. సార్, చిన్నప్పుడు మా తాత చెప్తుండేవాడు, గత జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో వెంటాడతాయని. కానీ ఇప్పుడు అలా లేదు సార్. ఈ జన్మలో చేసిన కర్మ ఫలం ఈ జన్మలోనే అనుభవించక తప్పదు. 1000 కోట్ల డబ్బున్నోడు గొప్పోడు కాదు, మనశ్శాంతి ఉన్నోడు గొప్పోడు సార్. అతను చెప్పింది నిజమే కదండి. మన దగ్గర డబ్బైతే కోట్లలో ఉంది, సంతోషం కనీసం మనం మాట్లాడుకునే మాటల్లో కూడా లేదు.
కొడుకు మత్తులో ఊగుతున్నాడు. కూతురు అనవసరమైన పట్టింపులకు పోయి బంగారం లాంటి కాపురాన్ని నాశనం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇక మనమిద్దరం. ఈ క్యాన్సర్ రోజు రోజుకి నన్ను తినేస్తుంది. మనం ఆనందంగా నవ్వుకొని ఎన్నాళ్ళు అవుతుందండి? ఎలాంటి బాధల్ని తలుచుకోకుండా నిద్రపోయి ఎన్నేళ్ళు అవుతుంది చెప్పండి? మీ నాన్న పేరు సంపాదించుకున్నారు, మీరు డబ్బు మాత్రమే సంపాదించారు. అమ్మగారు, భోజనం రెడీ అయింది. మీకు గుర్తుందా అండి? పెళ్ళైన కొత్తలు ఇలా ముద్దలు కలిపి తినిపించేవారు. మళ్ళీ ఇప్పటికి తీరింది మీకు. నాకిప్పుడు అనిపిస్తుంది, అసలు మీరు రాజకీయాల్లోకి వెళ్ళకుంటే ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం. చాలండి. సూర్య, అప్పుడెప్పుడు మన కాలేజ్ డేస్లో నేను నిన్ను ఇలాగే పిలిచేదాన్ని. ఎందుకో మళ్ళీ పిలవాలనిపించింది. నేను కూడా చాలా రోజుల తర్వాత నా పేరు విన్నాను. చరిత్రలో పేరు రాసుకోవడం చాలా సులువు సూర్య. ఎందుకంటే చరిత్ర మంచి చేసిన రాముణ్ణి, చెడ్డవాడైన రావణుణ్ణి ఇద్దరిని గుర్తుపెట్టుకుంది. కానీ ఆ చరిత్రలో మన పేజీ ఎలా ఉండాలో మన చేతుల్లోనే ఉంటుంది. రాముడా, రావణుడా, ఆలోచించు. వెయ్యి కోట్లు లాగొచ్చు అంటావు. వదలండ్రా, నేనెవరో తెలుసా? ఎమ్మెల్యే కొడుకుని. నేనెవరో తెలుసా? సరే, ఎమ్మెల్యే గారు అబ్బాయి. వదలండ్రా. నాన్న ఎమ్మెల్యే రే. నువ్వు కంటిన్యూ.
డాడీ మీకు గుడ్ న్యూస్. నాకు స్వరూప్కి ఆస్ట్రేలియన్ కోర్ట్ డైవర్స్ శాంక్షన్ చేసింది. ఇంత గుడ్ న్యూస్ చెప్పినా ఏం మాట్లాడవేంటి? హలో హలో డాడీ, హలో. అసలు మీరు రాజకీయాల్లోకి వెళ్ళకుంటే ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం. రాముడా రావణుడా ఆలోచించు. చూడు రాము, నువ్వేదో మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నావు. అవును సార్, నా మనసులో ఏముందంటే నా ఊరి ప్రజలు ఆనందంగా బ్రతకాలనే కోరిక. సమయానికి నీళ్ళొచ్చి ప్రతి రైతు భూమి తడవాలే కానీ వాళ్ళ కళ్ళు కన్నీళ్లతో తడవకూడదనే ఆకాంక్ష. ఈ ఊర్లో ఉన్న యువత నిరుద్యోగ భారంతో ఆత్మహత్యలు చేసుకోకూడదు అనే దృఢ సంకల్పం మాత్రమే ఉన్నాయి సార్ నా మనసులో. ఎమ్మెల్యే మళ్ళీ ఊర్లోకి వస్తున్నాడంట. అయితే ఎందుకో నిన్ను కూడా పిలిచాడంట. పిలిచాడా? నిన్ను కూడా పిలిచాడా? ఎందుకంట? ఏం కాదులే, పదండి, నేను చూసుకుంటా. కదే వచ్చాం, మళ్ళీ వాళ్ళు పిలిచారేంటి? నిన్న రాము మాట్లాడిన దానికి ఆయన ఏమన్నా అనుకున్నాడేమో. రాము మన కోసమే కదా మాట్లాడింది. అలా అది కూడా నిజమేలే. వచ్చారు ఎమ్మెల్యే గారు వచ్చారు. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. మా నాన్నగారు మీకు ఎంతో చేశారు, అందుకే మీరందరూ నన్ను గౌరవిస్తారని నాకు తెలుసు. నన్నుగా గౌరవించే పని నేను ఏదీ చేయలేదని నిన్న మన రాము మాట్లాడే వరకు నాకు అర్థం కాలేదు. నాకు సంతోషం ఒంట్లో లేదు, ఇంట్లో లేదు. రాజకీయాల్లోకి వచ్చాక ఆస్తులతో పాటు అసంతృప్తి, అనారోగ్యం, ఆవేదనలు మాత్రం చాలా ఉన్నాయి. అందుకే ఈరోజు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇవి నేను రాజకీయాల్లోకి వచ్చి సంపాదించిన 1000 కోట్ల ఆస్తుల తాలూకు దస్తావేజులు. ఏమండి బ్యాంక్ మేనేజర్ గారు, సార్ ఈ ఆస్తి తాలూకు పేపర్లు పెట్టుకొని 100 కోట్లు లోన్ ఇస్తారా? సార్, ఇంత ప్రాపర్టీ షూరిటీగా ఇస్తున్నారు, 100 కోట్లేంటి, ఇంకా ఎక్కువే వస్తుంది. ఈ 100 కోట్లతో మనం మన ఫ్యాక్టరీని 1 వారం రోజుల్లో ఓపెన్ చేద్దాం. దానిలో మీ అందరూ భాగస్వాములే. ఈరోజు చెప్తున్నా, ఈ ఆస్తులు మొత్తం మీకు నేను చేస్తానని చెప్పిన హామీలు నెరవేర్చడానికి ఉపయోగిస్తాను. సూపర్ సార్. రేపు గెలవడానికి ప్లాన్ బాగుంది కదరా? మారమని మీరే అడుగుతారు, మారితే ఎందుకు మారాడు, ఏదో ఉంటుందని మీరే అనుమానిస్తారు. ఇప్పటి వరకు నేనిచ్చిన హామీలన్నీ రాజకీయాల్లో ఉండి ఇచ్చాను, కానీ ఇప్పుడు నేను రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటున్నాను. ఈయన రాజకీయాల నుండి తప్పుకోవడం ఏంటి? నిన్న జరిగిన దానికా ఏంటి? మీరు తప్పుకుంటే మీ ప్లేస్ లో మీలాంటి వాళ్ళు ఇంకొకరు వస్తారుగా. వాళ్ళెవరో వస్తే మనం చూస్తూ ఊరుకుంటామా? మనకు తెలిసినవాడు, ప్రజల కష్టాలు తెలిసినవాడు మన రాముని నిలబెడదాం. రామునా?
ఏంటి సార్ ఏమంటున్నారు? నేను ఎమ్మెల్యే ఏంటి? ఒక రాజకీయ నాయకుడిని ప్రశ్నించే వాడికే ప్రజలకేం చేయాలో ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. రాముకి ఏమనుకుంది సార్? ఇన్నాళ్ళుగా అనుభవం ఉన్న వాళ్ళని గెలిపించుకొని మీరు ఏం అభివృద్ధి చేయించుకున్నారు? ఇందులో ఆరితేరిన వాళ్ళు రాజకీయం మాత్రమే చేస్తారు. ప్రజలకు మేలు చేయాలన్నా కసి ఉన్నవాడే అభివృద్ధి చేస్తాడు. రాము చదువుకున్న యువకుడు, ప్రజల సమస్యలు తెలిసినవాడు. మీరు చెప్పేది బాగానే ఉందండి, కానీ ఇది మన రాము వల్ల అవుతుందా? ఆడు అసలే కుర్రోడు, ఉడుకు రక్తం. ఆడు వల్ల అయ్యే పనేనా సార్? మీరు కుర్రాడు అంటున్నారు, నేను సమస్యలు తెలిసినవాడు అనుకుంటున్నాను. అయినా ఈ రోజుల్లో పెద్ద పెద్ద వాళ్ళు చట్టసభల్లో ఉండి ఏం చేస్తున్నారు? మన రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతున్నప్పుడు ఎక్కడ ఉన్నారు ఈ అనుభవం ఉన్న వాళ్ళంతా? అప్పుడు మన రాష్ట్రం తరపున మన బాధల్ని, మనకు జరిగిన అన్యాయాన్ని పార్లమెంటు సాక్షిగా బయటపెట్టింది ఎవరు? ఎంపీ రామ్మోహన్ నాయుడు. అతను కుర్రవాడు కాదా? But what has the Vizag steel plant paid back to the central government? It is up to the tune of 43,000 crores. It is 5 times more than what the central government has donated, has given to the Vizag steel plants. తన వాక్చాతుర్యంతో, సమస్యల పట్ల అవగాహనతో, రాష్ట్రం పట్ల బాధ్యతతో దేశం మొత్తం రాష్ట్రం వైపు చూసేలా చేసింది ఎవరు? అతనే కదా. తన ప్రసంగం ద్వారా పార్లమెంటులో ఉండే 545 మంది ఎంపీలు శభాష్ అనేలా అందరి కరత్వాల ధ్వనులతో పార్లమెంటు దద్దరిల్లేలా ప్రసంగించారు. ఆయన వయసెంత? మీరు కుర్రాడంటున్నారే, ఆ కుర్రాడి వయసెంత? అలాగే మరొక ఎంపీ లావు కృష్ణదేవరాయ ఉన్నతమైన చదువులు చదువుకొని సమాజం పైన బాధ్యతతో, సమస్యలపై అవగాహనతో తను చేసే సేవా కార్యక్రమాలు రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచాయి. అతను కుర్రవాడు కాదా? రమ్య హరిదాస్, చంద్రయాని ముర్ము, మిమ్మి చక్రవర్తి, కొట్టేటి మాధవి, తేజస్వి సూర్య, ప్రజ్వల్ రేవన్, ఇంద్రహాంగ్ సుబ్బా, అభిషేక్ బెనర్జీ, ఇలా ఈరోజు పార్లమెంటులో 40 సంవత్సరాల లోపు 20 మందికి పైగా ఉన్నారు. వీళ్ళంతా కుర్రవాళ్ళు కాదా? రాజకీయాలంటే చిన్న పెద్ద కాదు. సమాజం పట్ల బాధ్యత, సమస్యల పట్ల అవగాహన, దేశం పట్ల ప్రేమ, మంచి చేయాలన్న తపన ఉన్న ఎవరైనా రాజకీయాలకు రావచ్చు, రాణించవచ్చు. ఇప్పుడు మన ఎమ్మెల్యే అభ్యర్థిగా రామునే నిలబెడతాం. ఏం రాము, మా నిర్ణయం నీకు సమ్మతమేనా? మా సమస్యలు తీర్చమని మీ దగ్గరకు వస్తే మీరే తీర్చుకోమని ఆ బాధ్యతని మాపైనే పెడుతున్నారా? చూడరాము, సమస్యలు తెలిసిన వాడే ఆ సమస్యలపై ఎలా పోరాడాలో ఆలోచిస్తాడు, ఆ కార్యాన్ని నిర్వర్తిస్తాడు. ఈ నియోజకవర్గానికి కాబోయే నాయకుడివి నువ్వే, ఇంకేం ఆలోచించాడు. రేపే నీ నామినేషన్. మన నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యే రాము. ఓటు వేసిన ప్రతి వ్యక్తికి ప్రశ్నించే హక్కు ఉంటుంది. కానీ ప్రశ్నించే గొంతు యువతదైతే ఆ ప్రశ్నకి ఎంతో మందిని కదిలించే శక్తి సంతరించుకుంటుంది. అందుకే యువత ప్రశ్నించేందుకు ముందుకు రావాలి, పరిపాలించే స్థాయికి ఎదగాలి.